దీర్ఘాయుష్మాన్ భవ. చక్కగా హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఓకే వచ్చానా? కార్తీక్ వచ్చానా? బంగారు కంటే మా చిన్ని బంగారు. హ్యాపీ బర్త్డే చిన్ని బంగారు కంటే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. మా చిన్ని బంగారం మా కౌశి బర్త్డే. యాక్చువల్గా మా కౌశి బర్త్డే అయితే ఆగస్ట్ 3. ఆ రోజే ఫ్రెండ్షిప్ డే కూడా కదండి. అయితే ముందు వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ వీడియోస్ అయితే పెట్టాను. మరి మా కౌశి బర్త్డే ఇంకా ఫ్రెండ్షిప్ డే అయితే అండి చాలా బాగా జరిగాయి. మా చిన్ని కౌశి బంగారానికి అప్పుడే 12 years కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడే 7th క్లాస్ కూడా వచ్చేసాడు. అప్పుడే 12 years కంప్లీట్ అయిపోయినాయా అనిపిస్తుంది. ఇక ఆ రోజు అయితే సండే కదండి, హాలిడే కూడా వచ్చింది. సాటర్డే నైట్ 12కి బర్త్డే విషెస్ చెప్పాము, కానీ వాడు స్కూలు ఇంకా ఖోఖో ప్రాక్టీస్ అని చేస్తున్నాడు కదా. వాడైతే పాపం ఫుల్ టైర్డ్ అయిపోతున్నాడు. అసలు ఎంత లేపినా లెగలేదు. సరే వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక మార్నింగే చెప్దాంలే అనుకున్నాము. మార్నింగ్ వాడు లేచేసరికి అయితే మా రోహిత్, నేను, మా వారైతే బర్త్డే విషెస్ చెప్పాము. వాడికైతే డ్రెస్సు అన్నీ రెడీ చేసేసాను. ఈలోగా వాడైతే తలస్నానం చేయడానికి వెళ్ళాడు. ఇగోండి వాడికైతే 2 type ఆఫ్ డ్రెస్సెస్ తీసాము. ఒకటి హుడీ టైపు, ఇంకోటి అయితే ఇది వైట్ టీషర్ట్ ఇంకా షర్ట్. 2 డ్రెస్సెస్కి పసుపు బొట్లు పెట్టి వాడికి ఏది ఇష్టమైతే అది వేసుకోమన్నాను. వాడైతే ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఈవినింగ్ అయితే హుడీ డ్రెస్ వేసుకుంటానమ్మా అన్నాడు. సరేరా నీ ఇష్టం అన్నాము. ఈలోగా అయితే నేను దేవుని మందిరంలో అన్నీ శుభ్రం చేసి ఈ విధంగా అమర్చాను. ఇక మా వారు వాడితో దీపాలు వెలిగించి పూజ చేయించారు. ముందుగా దేవుని ఆశీస్సులు ఉండాలి కదా, అందుకే మా వారు వాడి చేత పూజ చేయించారు. ఇక ఈలోగా అయితే నేను టిఫిన్ అన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత మా అత్తయ్యకి, మావయ్యకి ఇంకా మా నాన్నగారికి కూడా దండం పెట్టుకున్నాడు వాడు. ఇక తర్వాత టిఫిన్ చేసేసి ఇక మా వారు మా కౌశిని విఘ్నేశ్వర టెంపుల్కి తీసుకువెళ్ళాడు. ఇటు చూడండి, వీడు ఫోటో తీస్తానురా అంటే ఎలా నవ్వుతూ ఉన్నాడో. ఇక వాడండి జోక్స్ వేస్తూనే ఉంటాడు, వాడు నవ్వుతూనే ఉంటాడు. వాడి నవ్వు అంటే నాకు చాలా బాగా ఇష్టం. చాలా ప్యూర్గా ఉంటుంది వాడి నవ్వు. హార్ట్ఫుల్గా నవ్వుతూ ఉంటాడు. మా కౌశి ఇంట్లో ఉంటే అండి భలే సందడిగా ఉంటుంది. మావారు మా కౌశి అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఇక టెంపుల్కి తీసుకువెళ్తారన్నాను కదా. ఈలోగా అయితే మా కౌశికి అయితే కొన్ని పిక్స్ అయితే తీసాను. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లో తీసాను. భలే క్యూట్గా ఉన్నాడు కదా. అప్పుడే ఎంత పెద్దోడైపోయాడో. పిక్స్ తీసుకున్న తర్వాత గణపతి టెంపుల్కి వెళ్ళి వచ్చారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందంటండి. సండే కదా, ఎవరో లేరు. ఇక పూజారి గారు కూడా చాలా బాగా మంత్రాలు చదివి దీవించారట. చక్కగా చదువుకొని మంచి సెటిల్మెంట్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించాలి. బాగా చదువుకోవాలి. దీర్ఘాయుష్మాన్ భవ. తర్వాత లంచ్ చేసి కాసేపు డ్రెస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా హుడీ డ్రెస్ వేసుకున్నాడు. నేను మా వారు అయితే వాడిని దీవించాము. తర్వాత మరి బర్త్డే పార్టీ చేసుకోవాలి కదా. ఇక అందుకే మా ఫ్యామిలీ ఇంకా మా తోటి కోడల ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిపి ముందైతే ఫెర్రీ దగ్గరికి వెళ్దాము. అక్కడ బర్త్డే పార్టీ చేసుకుని తర్వాత ఏమైనా రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేద్దామని అనుకున్నాము. ఇదిగోండి ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. అదేనండి పవిత్ర సంగమం. ఇబ్రహీంపట్నంలో ఉన్న పవిత్ర సంగమం దగ్గరికి అయితే వచ్చేసాము. మా కొండపల్లి నుంచి పవిత్ర సంగమానికి జస్ట్ 10 minutes లోనే వచ్చేయాలి. ఇక కేక్ ఎక్కడికి వద్దామా అని అటు ఇటు తిరుగుతూ మొత్తానికి ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ రోజండి సండే ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా. పవిత్ర సంగమం దగ్గర చాలా మంది జనాభా వచ్చారు. అక్కడ సర్ప్రైజ్ గా మా ఫ్రెండ్స్ కూడా కలిశారు. తర్వాత చూపిస్తాను. ఇక కేక్ మీద క్యాండిల్ వెలిగిద్దామంటే ఫుల్ ఒకటే గాలి, అదేమో ఆరిపోతూ ఉంది. దాన్ని వెలిగిస్తూ ఉన్నాము. దాన్ని వెలిగించడానికి మా అందరి తిప్పలు కాదు. ఇక మొత్తానికి క్యాండిల్ అయితే తీసేసాము. కేక్ కటింగ్ ఇంకా చేయనే లేదు. ఈలోగా మా బావగారు మా రోహిత్ అయితే స్ప్రింకిల్స్ బ్లాస్ట్ చేసేసారు. అదే అనుకుంటున్నాము. ఇంకా వాడు పాపం కేక్ కటింగ్ చేయనే లేదు. ఈలోగా బ్లాస్ట్ చేశారు. పోనీ వాడి మీదైనా పడేలా చేశారా అంటే వాళ్ళు ఎటో బ్లాస్ట్ చేశారు. అవి ఎటో పడ్డాయి.
ఇంకా ఉంటాయేమో రా, స్ప్రింకిల్ చెయ్యి. మా బావగారు స్ప్రింకిల్స్ బ్లాస్ట్ చేసిన దానిలో కూడా కొన్నైనా ఉన్నాయేమో అనేలోగా మా బావగారు అది పడేశారు. అదే అనుకున్నాము, ఏదో తరుణ్ మూవీలో అండి సునీల్ కూడా బాటిల్ ఉంచరా అనేలోగా దాన్ని నలిపి పడేస్తాడు కదా, అలా మా బావగారు కూడా చెప్పేలోగా పడేశారు. భలే నవ్వుకున్నాం అందరం కూడా. మా బావగారు ఎప్పుడు కూడా భలే కామెడీ చేస్తూ ఉంటారు. భలే నవ్వుకున్నాం ఆ రోజు అందరం. ఇక మా కౌశి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. బర్త్డే టు యు. చూడమ్మా జూమింగ్ ఘాట్లో జూమింగ్ అవుతుంది. ఇటు కౌశి ఇటు చూడు. నువ్వు కవర్ అయిపోతున్నావు ఫేస్ అనుష్క. ఆ క్రీమ్ పెడతారు అబ్బా బాబు, క్రీమ్ అసలు బాగోదు. రాసిపోతాయా మొక్కలు పట్టిపోతాయి. పడే పడే ఇక కేక్ కటింగ్ అయ్యిందో లేదో పిల్లలు క్రీమ్ పూసుకున్నారండి. మా రోహిత్ అయితే అనుష్కకి ఫుల్ పూసేశాడు. అదేమో నా మేకప్ పోతుందని దాని గోల. ఖాళీ కొంచెం ఇంకా ఇప్పుడు ఉంది నీకు రాత్రుడు. పీస్ కోసి తర్వాత అక్కడ గేమ్స్ ఆడించే పిల్లలకి, అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకి కేక్ పంచాము. ఆ చిన్నోడికి ఆ చిన్నోడు కూర్చో పింక్ కలర్ డ్రెస్ బాబుకి ఇచ్చినప్పు వాడు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పంచిన తర్వాత మేము కూడా కేక్ తిని ఫుల్ ఎంజాయ్ చేసాము. అది ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చాలా చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రోహిత్ నీ డ్రెస్ మీద కూడా అండిపోయింది. తినే నానే
ఈలోగా మా కౌశి అక్కడ పాపం చిన్న డాగ్ ఉందట, దానికి పెట్టమ్మా అని చెప్తూ ఉన్నాడు. మా కౌశిక్ అండి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. పాప ఆ డాగ్ కేక్ తీసుకెళ్ళి పెట్టాం కానీ అది ఎందుకో తినలేదు. కేక్ కటింగ్ తినడం అయితే అయిపోయింది. ఇక ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయ్యింది. చాలా బాగుంటుందండి పవిత్ర సంగమం. మార్నింగ్ అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది గ్రీనరీగా. ఒక ప్రక్కన మా ఫోటోషూట్ జరుగుతుంటే ఇంకో పక్కన అయితే ఇంకో ఫోటోషూట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదండి, చాలా మంది వచ్చి డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరో కాదండి, ఇందులో నాకు చాలా మంది తెలిసిన వాళ్ళే, నా ఫ్రెండ్స్ కూడాను. అక్క మంగక్క హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వాళ్ళు భలే సర్ప్రైజ్గా కలిశారు. అందరం ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పుకున్న తర్వాత ఇక వాళ్ళైతే డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ దిగారు. తర్వాత మేమందరం కలిసి మళ్ళీ పిక్స్ దిగామనుకోండి. వాళ్ళు ఒక పక్కన ఫొటోస్ దిగుతుంటే ఇక ఇంకో పక్కన అయితే మా ఫోటో షూట్. ఇక్కడ మా బావగారు అయితే డిఫరెంట్ స్టైల్స్లో మా బావగారు కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీ డేస్ మూవీలో పాట పాడుతూ రీల్స్ కూడా చేస్తున్నారు. భలే ఉంటుంది కదండి, అలా ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా అలా పిక్స్ దిగుతూ రీల్స్ చేస్తూ భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పక్కన మా బావగారి పిక్స్, ఇంకో పక్కన మా హాసిని పిక్స్. మా హాసిని అయితే డిఫరెంట్ స్టైల్స్లో ముందు వెనక అంటూ రకరకాల స్టైల్స్లో దిగింది. ఇక ఇంకో పక్కన మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు డిఫరెంట్ పోజెస్లో చూడండి ఈ విధంగా వాళ్ళు రకరకాల పోజెస్లో పిక్స్ దిగుతూ ఉన్నారు. తర్వాత అందరం కలిసి పిక్స్ తీసుకున్నాము. ఎల్లో ఫ్రాక్లో ఉంది కదా, తను నా ట్యూషన్ చెప్పినప్పుడు నా స్టూడెంట్, వాళ్ళ మదర్ తను కూడా నాకు మంచి ఫ్రెండ్. ఇదిగోండి నా స్టూడెంట్ మాధురి తను. ఇక తర్వాత అయితే అందరం కలిసి ఇక కబుర్లు చెప్పుకుంటూ తర్వాత అందరం కలిసి సరదాగా కొన్ని పిక్స్ దిగాము. ఓకే, ఒక పక్కన మా కౌశి బర్త్డే పార్టీ, ఇంకో పక్కన ఫ్రెండ్షిప్ డే. భలే అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాము. ఫ్రెండ్షిప్ డే కూడా అండి సర్ప్రైజ్ గా భలే జరిగింది. అందరు ఫ్రెండ్స్ కూడా భలే కలిసారు అనుకోకుండా. బర్త్డే పార్టీ ఇంకా ఫ్రెండ్షిప్ డే పార్టీ రెండు అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ కి రెస్టారెంట్ దగ్గరికి వెళ్దామనిలోగా ఇక మా కౌశి అయితే పానీపూరి కావాలని ఒకటే గోల. ఒరే రెస్టారెంట్ కి వెళ్దాం కదరా అంటే ఒక్క ప్లేట్ పానీపూరి తినేసి వెళ్దామమ్మా అన్నాడు. ఆ ఒక్క ప్లేట్ పానీపూరి కాస్త ఇక అందరం కూడా ఒక్కొక్కటిగా ఇక మూరి మిక్చర్ అని మసాలా పూరి అని అందరం కూడా ఒక్కొక్కటిగా తింటూ కూర్చున్నాము. అక్కడ పానీపూరి మసాలా పూరి అంత టేస్టీగా అనిపించలేదు కానీ మోరి మిక్చర్ అయితే చాలా చాలా బాగుంటుంది. పవిత్ర సంగమం దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మా కౌశిక్ అయితే నచ్చేసిందట. మరి మా కౌశి, రోహిత్, అనుష్క, హాసిని ఇంకా పానీపూరి మసాలా పూరి తింటే ఇక నేను మా తోటికోళ్ళ పుష్ప అయితే మోరి మిక్చర్ తీసుకున్నాము. ఇక మా వారు మా బావగారు కూడా ఇక మోరి మిక్చర్ తిని ఇక అందరం కలిసి అయితే ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్కి బయలుదేరాము.
ఇదిగోండి పవిత్ర సంగమం దగ్గర ఈ విధంగా ట్రీస్ తో గ్రీనరీగా భలే ఉంటుంది. ఓ పక్కన రివర్ వ్యూ, ఇంకా ఈ విధంగా ట్రీస్, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బోల్డ్ అని గేమ్స్, స్నాక్స్, ఇక చూడండి ఇలా ఐస్ క్రీమ్స్ అని, మోరీ మిషర్స్ అని, పానీపూరీస్ అని అన్ని రకాల స్టాల్స్. చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్, బాగుంటుంది పవిత్ర సంగమం. ఇక మేమైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ ఇబ్రహీంపట్నం దగ్గరే ఉంటుంది. ఇక కింద ఫ్లోర్ అంతా కూడా టిఫిన్ సెక్షన్, ఇంకా పిజ్జా కార్నర్, ఇక పైన అంతా కూడా ఇక బిర్యానీ సెక్షన్, అన్ని రకాలు కూడా దొరుకుతాయి. ఇదిగోండి స్టెప్స్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి, పైకి అయితే మేము వెళ్తున్నాము. రెస్టారెంట్ అంబియన్స్ అంతా బాగుంది, ఫుల్ గ్లాసెస్ తో లుక్ అయితే చాలా బాగుంది. మరి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ మింట్ రెస్టారెంట్ 1 year బ్యాకే పెట్టారు. ఎప్పుడు మేము బర్త్డే పార్టీస్కి విజయవాడ వెళ్ళిపోతాము, అయితే ఈసారి దగ్గరలో ఉన్న ఈ మింట్ రెస్టారెంట్కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ మెనూ కార్డ్లో అన్ని ఐటమ్స్ యొక్క కాస్ట్ ఏ విధంగా ఉంటుందో బ్రీఫ్గా చూపిస్తున్నాను. పర్వాలేదండి, అన్ని ఐటమ్స్ అయితే రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఇక మేమైతే ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి ఇక మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేలోగా అయితే మేము కొన్ని పిక్స్ దిగుతూ ఉన్నాము. మేము 8 అలా అయిందండి వెళ్ళేసరికి, అప్పటికి ఇంకా ఎవరో రాలేదు, జస్ట్ మేమే ఉన్నాము. ఈలోగా మీరు కూడా ఈ మింట్ రెస్టారెంట్ ఎలాగుందో మీరు చూసేయండి. రెస్టారెంట్ గ్లాస్ వర్క్ తో అంబియన్స్ అంతా బాగుంది కదా. ఇక మా ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ముందుగా నాకైతే వెజ్ మంచౌ స్పైసీ సూప్, మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తింటారు కాబట్టి వాళ్ళకి చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. మా కౌశిక్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, యాక్చువల్ గా అండి అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే దొరకదు. మా కౌశిక్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ కంపల్సరీ కావాలని అడగడంతో వాళ్ళు ఇంకా ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చారు. మా కౌశిక్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. తర్వాత స్టార్టర్స్ గా ఇక ఎగ్ మంచూరియా, చిల్లీ చికెన్, ఈ చికెన్ మెజెస్టిక్ తెప్పించాము. నాకైతే ఎటువంటి స్టార్టర్ వద్దన్నాను, నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పన్నీర్ కాజు మసాలా కర్రీ తీసుకున్నాను. మా కౌశిక్ అయితే నువ్వు స్టార్టర్ తినరా అంటే వాడు అస్సలు వద్దంటున్నాడు. వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే చాలండి, ఇంక ఏది అవసరం లేదు. వాడి బర్త్డే రోజు అయితే ఫుల్ హ్యాపీ, వాడికి ఇష్టమైన పానీపూరి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తో వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు. నాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా కాజు పన్నీర్ కర్రీ తీసుకున్నానని చెప్పాను కదా. ఇక వాళ్ళ కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీస్ అవి తీసుకున్నారు.
మింట్ రెస్టారెంట్ అంబియన్స్ అంతా బాగుంది. మరి అక్కడ ఫుడ్ ఐటమ్స్ వాటి టేస్ట్లు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పలేదు కదా. సూప్స్ ఇంకా స్టార్టర్స్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇక మెయిన్ బిర్యానీస్ వాటి గురించి వస్తే టేస్ట్ అయితే సోసోగా ఉంది, అంత అనిపించలేదు. నేను తీసుకున్న వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ కాజు కర్రీ అయితే నాట్ బ్యాడ్గా ఉంది, పర్వాలేదు, అంతేగాని సో గుడ్ అని అయితే అనలేము. ఈ మింట్ రెస్టారెంట్కి రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇవ్వచ్చు. ఓన్లీ స్టార్టర్స్ అండ్ సూప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, కానీ ఇక మెయిన్ కోర్సు ఈ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్కి వచ్చేసరికి అయితే నాట్ బ్యాడ్గా ఉన్నాయి. అందరం మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మొత్తానికి ఫుడ్ అయితే అందరిది కంప్లీట్ అయ్యింది. మొత్తానికి చూడండి అందరి వికెట్స్ కూడా డౌన్ అయిపోతూ ఉన్నాయి, ఎందుకంటే పవిత్ర సంగమం దగ్గరికి స్టార్ట్ అయ్యే టైంకి 5 అలా అయ్యింది. ఇక మింట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసరికి 8, ఇక కంప్లీట్ అంతా అయ్యేసరికి 10 అలా అయిపోయింది. ఇక అక్కడ పవిత్ర సంగమం దగ్గరే చాలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా పానీపూరి తింటూ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసరికి అయితే మొత్తానికి వాళ్ళ ఛార్జింగ్ అయితే అంతా అయిపోయింది. అలానే ఆగుతామా చెప్పండి, మళ్ళీ ఇంకో దగ్గరికి బయలుదేరాము. బిఫోర్ వీడియోలో మా కొండపల్లికి అతి దగ్గరలో ఇబ్రహీంపట్నం దగ్గర విశాల్ మార్ట్ తెచ్చారని అవంతా కూడా చూపించాను కదా. అయితే మేము ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తినేసిన తర్వాత అందరం కలిసి విశాల్ మార్ట్లో సమ్ షాపింగ్ చేసి తర్వాత ఫలూడాస్ తిందామని అనుకున్నాము. అయితే విశాల్ మార్ట్ నేను ఇదివరకు చూశాను, కానీ మా తోడికోడలు వాళ్ళు ఈ అనుష్క హాసిని వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళలేదట. సరే అందరం కలిసి సరదాగా పక్కనే కాబట్టి విశాల్ మార్ట్కి వెళ్ళి తర్వాత అందరం కలిసి ఐస్ క్రీమ్స్ ఫలూడాస్ తిందామని అనుకున్నాము. అలా అందరం సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ మొత్తానికి మింట్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. తర్వాత మళ్ళీ అందరం కలిసి విశాల్ మార్ట్లో షాపింగ్కి బయలుదేరాము. ఇదిగోండి ఈ మింట్ రెస్టారెంట్ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆల్ఫా రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. ఆ రోజు సండే కదండి, చూడండి చాలా మంది బైక్స్, చాలా క్రౌడ్గా ఉంది. విశాల్ మార్ట్ అయితే ఆల్ఫా రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. ఇదిగోండి విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా. లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ ఒక పాప చూడండి ట్రాలీలో ఎలా కూర్చుని ఉందో. ఓయ్ బాగున్నావు, నిన్ను తీసుకెళ్ళిపోతాను. మరి తీసుకెళ్ళిపోమా, బిల్ వేయించి తీసుకెళ్ళిపోతాం. బాయ్ చెప్పమ్మా. బాయ్ 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 గుడ్ నైట్. వెరీ గుడ్. పాప బల్లి క్యూట్గా ఉంది కదా. ఈ విశాల్ మార్ట్ లాంటి మేము వెళ్ళినప్పుడు అయితే అంత స్టాక్ లేదు, కానీ 1 వీక్ ఆఫ్టర్ తర్వాత అయితే చాలా స్టాక్ వచ్చింది. ఇక అనుష్క హాసిని వాళ్ళకైతే సమ్ డ్రెస్సెస్ కావాలని అయితే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. చిన్నకండ ఇటు చెడు చెడు. అరే 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 చిన్ని బంగారు కంటే మా చిన్ని బంగారు. హ్యాపీ బర్త్డే చిన్ని బంగారు కంటే. ఇంకో పక్కన మా రోహిత్కి అయితే షూస్ కావాలని అయితే వాడు చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇది వరకు మేము వచ్చినప్పుడు అయితే ఇంత స్టాక్ అయితే లేదండి. ఈసారి స్టాక్ ఎక్కువ వచ్చింది కదా, మొన్న ఇన్ని లేవు. గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక మా అనుష్క వాళ్ళు చూడండి ఇక టాయ్స్ అవన్నీ చూస్తూ వాటితో ఆడుతూ ఉన్నారు.
ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం చూసిన తర్వాత కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాము. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, చెప్పాను కదా న్యూ స్టాక్ వచ్చింది. ఇంకా ఈ విధంగా స్పెట్స్ కూడా ఉన్నాయి. ఇక నేను అనుష్క అయితే ట్రై చేస్తూ ఉన్నాము ఏది బాగుంటుందని. కాకపోతే అన్నీ అండి పెద్ద సైజులోనే ఉన్నాయి, అందుకే ఎలా ఉన్నాయి ట్రై చేసాం కానీ తీసుకోలేదు. అది పర్లా. మా షాపింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక విశాల్ మార్ట్ లోంచి బయటకు వచ్చేసాము. మేము వచ్చేటప్పటికండి 11 అలా అయిపోయింది. తర్వాత అందరం కలిసి ఇక ఐస్ క్రీమ్స్ తిందామని వెళ్ళాం, కానీ అప్పుడు దాకా ఉంటాయి చెప్పండి. అయినా ట్రినిటీ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాము ఐస్ క్రీమ్స్ తీసుకుందామనేసి. అయితే అక్కడ కూడా స్టాక్ లేదన్నారు. ఇక అక్కడైతే కూల్ డ్రింక్స్ తాగి ఇక ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము. అలా ఆ రోజు మా కౌశి బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగింది. అంతేకాకుండా సర్ప్రైజ్గా ఫ్రెండ్షిప్ డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది. మా కౌశికి ఆ రోజు చాలా మంది బర్త్డే విషెస్ చెప్పారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా కౌశి ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ వాడు ఏ గోల్ అయితే అనుకుంటున్నాడో ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యాపీ హ్యాపీ బర్త్డే కౌశి బంగారం. అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుసీనా తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులోనూ మనము ఉండాలి. బీ హ్యాపీ. Thank you for watching.